ఏ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి ఉన్నతాధికారులు, రెవెన్యూ, హౌసింగ్ బోర్డ్, వివిధ శాఖల అధికారులతో ప్రత్యక్షంగా ఆ ప్రాంతాలు పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఏదైతే ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమం ఇవ్వాలని తలంచిందో దానికి సంబంధించిన దాంట్లో భాగంగా ప్రభుత్వ స్థలాలు ఎక్కడున్నాయి, ఆ ఉన్న స్థలాలని ఎలా వర్కౌట్ చేసి ఆ నిరుపేదలు వాళ్ళు జీవనోపాధి కోసం ఆ ప్రాంతంలో నివసిస్తున్నారో ఆ నివసించే ప్రాంతానికి నియరెస్ట్ పాయింట్ లో ప్రభుత్వ స్థలాలు గుర్తించి అదే ప్రాంతంలో ఆ పేదవాడి చిరకాల కోరిక, చిరు కోరిక, వారి ఆత్మ గౌరవానికి నిదర్శనంగా నిలిచే ఇల్లిచ్చే కార్యక్రమం చేపట్టాలని సుమారు ఇప్పటికి ఒక 7-8 ప్లేసులు ప్రత్యక్షంగా చూడటం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం రాబోయే కొద్ది రోజుల్లోనే మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా రూరల్ ప్రాంతంలో ఇల్లిచ్చాం. రేపు 1వ తారీఖు నాడు మళ్ళీ 2వ విడత ఇల్లు ఇస్తున్నాం. మొదటి విడత 4.5 లక్షలు, 2వ విడత 2.5 లక్షలు ఇల్లిచ్చే దాంట్లో భాగంగా అర్బన్ లో కూడా మొదటి విడత 1,00,000 ఇల్లు ఇవ్వాలని తలంచి దానికి ప్రణాళికలన్నీ వడివడిగా యుద్ధ ప్రాతిపదిక మీద మా హౌసింగ్ శాఖకు సంబంధించి ఎండీగా ఉన్న గౌతమ్ గారు, అధికారులు ఆహర్నిశలు రాత్రి పగలు కష్టపడి ఈ ప్రాజెక్టులు ఈ 1 lakh హౌజెస్ ఎట్లా కంప్లీట్ చేయాలి అనేది ఒక ప్రణాళికను తయారు చేస్తున్నాం. ప్రతి నియోజకవర్గాన్ని ఈ కోర్ ఏరియాలో ఓఆర్ఆర్ కి ఇన్నర్ సైడ్ ఉన్న ఈ ప్రాంతంలో ప్రతి నియోజకవర్గాన్ని ఒక యూనిట్ గా తీసుకొని ప్రతి నియోజకవర్గంలో నివసించే ఆ పేదవారికి ఆ నియోజకవర్గ ప్రాంతంలోనే ఇళ్ళిచ్చే కార్యక్రమాన్ని ఇప్పుడు ఈ ప్రణాళికలో పెట్టుకొని ఈ సంవత్సరం 1,00,000 ఇళ్ళు టార్గెట్ పెట్టుకున్నాం. మళ్ళీ వచ్చే సంవత్సరం అట్లా విడతల వారీగా అర్హులైన సిటీలో అర్బన్ ప్రాంతంలో ఇళ్ల స్థలం లేని నిరుపేదలకి ఇల్లిచ్చే కార్యక్రమం తప్పకుండా మంచి ఫలితాలు ఇస్తాయి. ఆనాటి 10 సంవత్సరాల ప్రభుత్వం ఎక్కడైతే నిరుపేదలు వారి జీవనోపాధి కోసం నివసించే ప్రాంతంలో కాకుండా ప్రభుత్వ ఖాళీ స్థలం అవుట్కట్స్ లో 30 కిలోమీటర్లు 35 కిలోమీటర్ల ప్రాంతంలో 2BHK పేరుతో కొన్ని నిర్మించారు. ఆ నిర్మించిన కొన్నిట్లలో కూడా ఈ 30 కిలోమీటర్లు వాళ్ళ జీవనోపాధి ప్రాంతానికి రాలేక వెళ్ళలేక అక్కడ నివసించి అవి నిరుపయోగంగా ఉన్నాయి. ప్రత్యక్షంగా చూసిన తర్వాత ఈ కోర్ ఏరియాలోనే ప్రభుత్వ స్థలంలో ఆ భూమి ఖరీదు ఎంతున్నా ఖరీదు ముఖ్యం కాదు, పేదవాడి ఆత్మగౌరవం ముఖ్యమని ఈ ప్రభుత్వం తెలిసి పేదవాడికి అండగా ఉండే ప్రభుత్వం కాబట్టి ఈనాడు తప్పకుండా రాబోయే కొద్ది రోజుల్లోనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ అర్బన్ లో 1,00,000 ఇళ్లకు సంబంధించిన శంకుస్థాపన శ్రీకారం కూడా చేయబోతున్నామని చెప్పడానికి సంతోషిస్తున్నాం. ఇప్పుడు అన్ని లొకేషన్స్ చూసాం, ఏరియాల అధికారులకు ఆదేశించాం. నాకు తెలిసి కపుల్ ఆఫ్ డేస్ లో ఫుల్ ప్లెడ్జ్ లో ఏవైతే ప్రభుత్వ స్థలాలు పేరుకి క్వార్టర్లు ఉన్నాయి అవి నిరుపయోగంగా ఉన్నాయి, ఎవరు నివసించే పొజిషన్ లో లేదు. అదే రకంగా గతంలో 30 years 40 years 50 years క్రితం ఆనాటి ఇందిరమ్మ ప్రభుత్వం ఉన్నప్పుడు నిర్మించిన ఇళ్ళు అవి కూడా కొన్ని డిస్మాంటిల్ స్టేజ్ లో ఉన్నాయి. అది ఎప్పుడు పెద్ద వర్షాలు వచ్చినా వర్షాకాలం వస్తే అవి ఎప్పుడు కూలిపోతాయని దాంట్లో నివసించే వాళ్ళు కూడా కార్వాన్ ప్రాంతంలో కూడా అసద్ భాయ్ ఇందాక ప్రత్యక్షంగా తీసుకెళ్తే అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా స్థానిక పార్లమెంట్ సభ్యులుగా వారికి వారి ఆవేదన బాధ ఇమీడియట్లీగా మేము ఈ ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేస్తాం, మీరు తొందరగా కట్టి మాకు హ్యాండ్ ఇవ్వండి అని ఆ నిరుపేదలు అడగటం జరుగుతుంది. అటువంటి ప్రాంతాలను కూడా ఈ ప్రభుత్వం ఇప్పుడు కన్సిడర్ చేసి అక్కడ కూడా నిర్మించాలనేది అనుకున్నాం. ప్రతి నియోజకవర్గంలో సైజబుల్ గా ఈ ఏరియా ల్యాండ్ ఒక క్లారిటీ వచ్చిన తర్వాత తప్పకుండా మిగతా వివరాలు ఈ నియోజకవర్గ ప్రజలకి స్థానిక శాసనసభ్యుల ద్వారా గౌరవ పార్లమెంట్ సభ్యుల ద్వారా కూడా కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది.